అసలు చంద్ర ఎవరు మన విషయంలో జోక్యం చేసుకోవడానికి? నాకిష్టం లేదని తెలుసు కూడా ఎందుకు ఆ డాన్స్ ఏర్పాటు చేయాలి? బలవంతంగా ఊరికమ్మ మీదకి లాక్కెళ్ళట్టు నన్ను ఎందుకు ఆ స్టేజ్ మీద పడేయాలి? అతనికి ఏదో బుద్ధి చెప్పాలనే కక్షతో అలా చేశానే కానీ నాన్న మరోలా అర్థం చేసుకుని పిచ్చిదానిది కాదు, ఆ దేవుడిది. లేకపోతే పెద్దవాళ్ళ ఆశయాల్ని ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా పిల్లల మీద రుద్దెట్టు చేస్తాడా? ఇక నీకు ఇష్టం లేని పని ఎవరూ బలవంతంగా చేయించరు. ఆయనతో చెప్పి ఏ ట్యూటోరియల్ కాలేజీలోనూ చేర్పిస్తాను. నీ కోరిక అదే కదా. ఓ డిగ్రీ వచ్చాక మిగతా విషయాలు ఆలోచిద్దాం. భాగ్యలక్ష్మి గారి చెల్లెలు డాన్స్ నేర్చుకుంటుందిట. వాళ్ళు గజ్జలు కొనుక్కోవాలనుకుంటున్నారు. ఇవిరా. ఇప్పటికైనా మీ కళ్ళు చల్లబడ్డాయా? నా కాళ్ళకి గజ్జలు కట్టకపోతే ఆ నటరాజుకే ద్రోహం జరిగినట్టు ఆ రోజు తెగ బాధపడ్డారు. నాట్యం నాట్యం అంటూ నా వెంట పడ్డారు, వేధించారు, నా ప్రాణం తీశారు, ప్రోగ్రాం పెట్టారు. ఏమైంది? ఇప్పుడు ఎవరికండి నష్టం జరిగింది? మీకే. ఏం జరిగినా ఏమీ పట్టనట్టు రంగులు పొలుంగుంటూ కూర్చున్నారు. కానీ మాకు జరిగిన నష్టాన్ని ఎవరు పొడుస్తారండి? పోయిన మా నాన్నగారిని ఎవరు తీసుకొస్తారు? ముందు తలదొచ్చుకోండి, కాస్త వేడిగా టీ తాగుదు కానీ. ఇలాంటి మర్యాదలు కాదండి మీరు చూపించాల్సింది. ఓ మనిషిని మనిషిగా గౌరవించడం మర్యాద, ఓ వ్యక్తి అభిప్రాయాలకు విలువివ్వటం మర్యాద. కళలంటే మీకంత గౌరవం అభిమానం ఉంటే అవి ఇష్టపడే వాళ్ళ చేత గజ్జలు కట్టించండి, నాట్య మయూరులుగా తీర్చిదిద్దండి. ప్రజలు శభాష్ అంటారు, ప్రభుత్వం సన్మానం చేస్తుంది. అంతేకాని ఇష్టం లేదు మొర్రు అంటున్న నాలాంటి వాళ్ళ వెంట పడకండి, ప్రాణం తీకండి. ఆగండి. Caesar? Caesar? Caesar! Keep quiet! Rani? Hi! How are you? What a surprise! What a surprise! ఏమిటి ఈ మధ్య చాలా చాలా జరిగిపోయాట? మీ అక్కయ్యకి పెళ్ళైందిట, మీ ఇంటి ఓనర్ కొడుకే ఇచ్చేట. ఫైన్. పాపం మీ నాన్నగారు పోయాట, నువ్వు డాన్స్ ప్రోగ్రాం ఇచ్చావట. మీ ఇంటి పక్కనే మేడ మీద ఒక అబ్బాయిట, అతనికి నీకు ఏదో ఇదిట. ఏమిటే నేను ఇన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే అన్నిటికీ కలిపి హోల్సేల్ గా
చిరునవ్వా సమాధానం? నువ్వు కూడా నన్ను ఏదైనా అడగొచ్చు కదటే. అర్థం చేసుకో. అడగటానికి ఏముంటుంది? నువ్వేమో లక్షాధికారివి, నీ భర్త గారేమో అమెరికాలో పెద్ద ఇంజనీరు. అత్తమామలు లేరు, ఆడబడుచులు లేరు, మేమిద్దరం. మాకిద్దరే చాలనుకుంటున్న వాళ్ళం. అది సరే గాని ఊరికే రారు మహానుభావి అని ఏమిటి విషయం? ఏమి లేదు, మీ వారు ఫ్రెండ్స్ కొంతమంది సాగరికాని పెద్ద హోటల్ పెట్టారట. అందులో ట్రైనీస్ గా కొంతమందిని తీసుకుంటున్నారట. అంటే నువ్వు ఉద్యోగం చేస్తావా? మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైతే నీకు ఇప్పుడు వచ్చేసనమాట. ఇవిడ నా ఫ్రెండ్ మీనాక్షి, తెలుసు కదా? తెలియకే ఇంతకు ముందు మన ఇంటికి వచ్చారుగా. సాగరిక హోటల్లో వేకెన్సీస్ ఉన్నాయట. షీ వాంట్స్ టు అప్లై. 10th వరకు చదువుకుంది. చదువు గురించి కాదు, గొప్ప వేదంతో వారు అమ్మాయి కదా. హోటల్ ఉద్యోగాలు అవి ఇవి. పర్వాలేదండి, అలా అనుకుంటూ కూర్చుంటే. నర్సు కూడా వద్దు, ధైర్యంగా చెప్పేసి. బా మొదటి నుంచి దీనికి కూచిపూళ్ళు గీచిపూళ్ళు అంటే వాంతులు. అదే ఏసీ రూమ్ లో రిసెప్షనిస్ట్ అనండి, ఎగిరో గంతు. ఏరోప్లేన్ లో ఎయిర్ హోస్టెస్ అనండి, ఎగిరి 2 గంతులు. టిప్పు టాపుగా డ్రెస్ చేసుకుని టిక్కుటక్కు 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 అనుకుంటూ 24 గంటలు పనిచేయమనండి. గంతులే గంతులు, గంతులే గంతులు. మనం వెళ్ళలోపు హారతి కర్పూరం అయిపోతుంది. అమ్మాయి ఆఫీస్ ఏంటి బాబు, ఏటైనా కుంటూ వచ్చేస్తున్నారు. ఊళ్ళో పెళ్లి అవుతుంటే ఎవరికో హడావిడని అబ్బాయిడు తలిపేసిందండి. అమ్మ సావిత్రి, అమ్మ మీనా. ఏమిటండి, అమ్మాయి ఏదో ఆఫీస్ లో చేరిందట కదా, మంచి ఉద్యోగం మంచి జీతం అట కదా, హారతిద్దామని. హారతండి? అవునమ్మా, ఉద్యోగం సిద్ధితే దీపం దర్శయామి అన్నారు. శుభం కలగాలని. అమ్మ మీనా. మడి కదా, నువ్వు ఇక్కడే ఉండి నేను పిలుచుకొస్తాను. అమ్మా మీనాక్షి. మీనాక్షి బాగుందమ్మా. నీ పేరా? మిస్ మీనాక్షి, హౌస్ కీపింగ్ ట్రైనీ. ఇన్నాటికి నీ కోరిక నెరవేరిందన్నమాట. క్షేమంగా వెళ్ళిరా అబ్బా. అవును, అక్కడ హారతి ఇటు పద. అమ్మా మీనాక్షి, అమ్మా మీనాక్షి. మీనాక్షి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఆశ్రమే ఎట్టేసుకో. ఏమిటి కూరలు కొంటున్నారా? అవునమ్మా. చూ. గుడ్ మార్నింగ్, కంగ్రాచులేషన్స్. చాలా స్మార్ట్ గా ఉన్నారు. ఆటో ఆటో. అమ్మగారిని జాగ్రత్తగా తీసుకోండి. అలాగే సార్. కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కొత్త ఉద్యోగంలో? ఐఎమ్ ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ. మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం సార్, కానీ మ్యాచెస్ ఎప్పుడు చూడలేదు. ఐ సీ. రేపు సాయంకాలం ఫ్లైట్ లో ఆ 2 క్రికెట్ టీమ్స్ ఇక్కడికి వస్తున్నాయి. వాళ్ళు మన హోటల్లోనే స్టే చేస్తున్నారు. 2nd and 3rd ఫ్లోర్స్. మళ్ళీ ఒకసారి మ్యూజిక్ ఛానల్స్, టెలిఫోన్స్ చెక్ చేసి రెడీగా ఉంచండి. ఓకే? ఎస్ సార్. రవి శాస్త్రి, కపిల్ దేవ్ వీళ్ళందరూ కూడా వస్తున్నారా సార్? మీదే ఫ్లోర్? 3rd ఫ్లోర్. అయితే ఇండియన్ టీమ్ కి 3rd ఫ్లోర్ అలాట్ చేద్దాం. ఎస్ సార్.